హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడే తమ్నైల్లో పెట్టిన ప్రకారం ఏపీఐసెట్ కౌన్సిలింగ్ 2024. సో అందరికీ అయితే ఒక చిన్న డౌట్ అయితే ఉంది, వెబ్ ఆప్షన్స్ అయితే ఈరోజు రిలీజ్ చేస్తారా లేదా, సో కౌన్సిలింగ్ డేట్స్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా ఏమైనా అని చెప్పి చాలామంది అయితే కమెంట్ చేస్తున్నారు. సో యాక్చువల్గా అయితే ఈ వీడియోని మార్నింగే చేయాలి, కాకపోతే నాకు కుదరక నేను చేయలేకపోయాను. ఎందుకంటే నేను ఆఫీస్ నుంచి రావడం నాకు అవన్నీ చూసుకోవాలి కదా టైమింగ్స్, అందువల్ల నేను చేయలేదు. సో ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోతే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఫస్ట్ అయితే వెబ్ ఆప్షన్స్ అనేవి ఈరోజు రిలీజ్ చేస్తారా అని చెప్పి చాలామంది అయితే క్వశ్చన్ ఉంది. సో యాక్చువల్గా మనకి వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేసి ఉంటే, సో నేను లాస్ట్ వీడియోలో ఒకసారి చెప్పాను అనమాట. లాస్ట్ వీడియోలో ఏం చెప్పానంటే, సో ఇంకొకసారి ఏమైనా డేట్స్ చేంజ్ చేయొచ్చు అని చెప్పి. సో ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేస్తే కానీ మనకైతే ఇక్కడైతే ఫామ్స్ ఉంది, ఈ ఫామ్స్ కింద అయితే ఎలా అయితే రీఅప్లోడ్ అని ఉందో మనకి అలాగే దీని కింద న్యూ అని వచ్చి వెబ్ ఆప్షన్స్ అని చెప్పి కనబడుతుంది. సో ఇప్పుడు వరకు ఐ థింక్ ఇప్పుడు మనకి 9 అవుతుంది, 9 వరకు కూడా మనకి ఏ అప్డేట్ అయితే లేదు. సో చూసుకోండి, 9 వరకు అయితే కూడా ఏ అప్డేట్ లేదు. నేనైతే ఏం చెప్తానంటే, మ్యాక్స్ నైట్ 10:30 వరకు ఆ టైం వరకు అయితే చూడండి. సో అంటే నేను చెప్పేది అంటే 10:30, 12 ఈ డే అంతా అయిపోయే వరకు అయితే చూడాలి. మనం ఈ డే అంతా అయిపోయే వరకు చూడాలి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏంటి అంటే, వాళ్ళ మైండ్లో ఉండేది ఒకటి ఏంటి అంటే, ఒకటి వెబ్ ఆప్షన్స్ డేట్స్ అయినా చేంజ్ చేయాలి, లేదంటే ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళు ఆపేయడం అయితే జరుగుతుంది. ఏమన్నా ఫస్ట్ థింగ్ అయితే ఒకటి టెక్నికల్ ఇష్యూ అయినా ఉండాలి. లేదు అనుకుంటే వాళ్ళకి ఏమైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా చాలామంది అవ్వకపోతే వాళ్ళైతే డేట్స్ ఏమైనా చేంజ్ చేయొచ్చు. మోస్ట్లీ అయితే నా థింకింగ్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, ఇంకోసారి అయితే డేట్స్ అనేవి చేంజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో నైట్ 12 వరకు అయితే వెయిట్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు 12 లోపు కూడా ఇవ్వకపోతే కానీ ఇంకా ఈ రోజుకైతే వెబ్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవ్వవు. సో ఇంకా మనం ఏంటి అంటే, ఇంక వాళ్ళు రేపు అనేది ఏదో ఒకటి అప్డేట్ ఇస్తారనమాట. రేపు లోపు వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయడమా లేదా డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేయడమా అని చెప్పి వాళ్ళైతే రేపు లోపు అయితే మనకి ఏదో ఒకటి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్డేట్ ఇవ్వగాలనైతే నేనైతే చెప్తాను. సో అందరి డౌట్ ఏంటి అంటే, అసలు ఈ రోజు అయితే ఎనేబుల్ అవుతుందా లేదా అని చెప్పి. సో మ్యాక్స్ అయితే ఈరోజు నేనైతే ఎనేబుల్ అవ్వదని అనుకుంటున్నా, వెబ్ ఆప్షన్స్ లింక్ అయితే ఎనేబుల్ అవ్వదు. సో మ్యాక్స్ నా థింకింగ్ ప్రకారం ఏంటంటే, డేట్స్ ఏమైనా చేంజ్ అవుతాయని నేను అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఈ పాటికి ఇచ్చేసేయాలి. సో వాళ్ళు ఇంకా ఇవ్వలేదు అంటే వాళ్ళ దగ్గర ఉన్న రీజన్స్ అయితే, నేను గెస్ట్ చేసిన రీజన్స్ ఏంటంటే, ఒకటి టెక్నికల్ ఇష్యూ ఉండాలి, ఇంకోటి ఏంటంటే ఎవరైతే రిజిస్ట్రేషన్స్కి అప్లై చేశారో వాళ్ళందరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా అవ్వకపోవడం వల్ల ఇంకా దానివల్ల డిలే అయ్యి ఉండొచ్చు. ఇంకొకటి చెప్పేసాను కదా మీకు, ఒకటి వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినా అయి ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఇంకా చేయడానికి చాలా ఉండాలి పెండింగ్లో ఇంకా చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. అందుకు వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇంకా ఎనేబుల్ చేయాలి. ఇంకోటేమో టెక్నికల్ ఇష్యూ ఏమైనా ఉండాలి. లేదు అనుకుంటే వాళ్ళ మైండ్లో డేట్స్ ఏమైనా చేంజ్ చేయాలని ఉంటుంది. మెయిన్ థింగ్ నేను అనుకోవడం ఏంటంటే, వాళ్ళకి ఇంకా డాక్యుమెంట్స్ అనేవి ఇంకా చాలా పెండింగ్లో ఉంటాయి. నాకు తెలిసి డేట్స్ అనేవి చేంజ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కానీ డేట్స్ చేంజ్ చేస్తే కానీ నేనైతే అప్డేట్ ఇస్తాను. ఈరోజు నైట్ 12 వరకు అయితే చూద్దాము. నైట్ 12 వరకు చూసిన తర్వాత వాళ్ళు ఏమైనా అప్డేట్ ఇస్తే కానీ ఖచ్చితంగా అయితే నేనైతే అప్డేట్ గురించి అయితే చెప్తాను. సో మ్యాక్స్ అయితే 98% అయితే నేను డేట్స్ చేంజ్ చేస్తారని అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, నేను డేట్స్ అయితే చేంజ్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి. నేను లాస్ట్ ఇయర్ బట్టి చెప్తున్నాను అనమాట. ఇదంతా లాస్ట్ ఇయర్ కూడా ఇంతే జరిగింది, కౌన్సిలింగ్ రిలీజ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ ఆ ముందు ఇయర్ కూడా ఇలాగే జరిగింది. నేను చదువుకునేటప్పుడు కూడా ఫస్ట్ కౌన్సిలింగ్ రిలీజ్ చేసిన తర్వాత ఒక 2 టైమ్స్ అయితే చేంజింగ్స్ అయితే ఉంటాయి. అలాగే ఇప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చేంజింగ్ అయితే చేస్తారని చెప్పి. సో డేట్స్ అయితే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ డేట్స్ అనేవి చేంజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో ఇది ఓకేనా. సో వెబ్ ఆప్షన్స్ అయితే ఈరోజు అయితే రిలీజ్ చేస్తారా అంటే 12 వరకు చూడాల్సిందే, ఎందుకంటే ఈ డే అనేది ఎండ్ అయిపోవాలి. ఈ డే ఎండ్ అయిపోయేదాకా అయితే చూడాలి. సో 12 వరకు కూడా వాళ్ళు చేయలేదు అంటే ఇంకా రేపు ఏదో ఒకటి అప్డేట్ అయితే ఇస్తారు, డేట్స్ ఎక్స్టెండ్ చేయడమా లేదంటే రేపటి నుంచి ఎనేబుల్ చేయడమా అని చెప్పి వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. మ్యాక్స్ అయితే డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఇది వీడియో అయితే ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి.